సోనా గార్డెన్. హలో యాండి, అందరూ బాగున్నారా? ఛానల్ కి స్వాగతం. ఇదిగో ఇక్కడ బంతుల్ని దులగొట్టేస్తున్నాడే, ఈడేనండి నా అల్లుడు. ఇడి పేరు అయ్యాన్ కేదార్ వీరు. వీడికి సెకండ్ బర్త్డే జరిగింది. వచ్చింది 3 అయినా కూడా మనోడు మాత్రం ఫుల్ స్పీడ్ లో ఉంటాడు అనమాట. మనోడు తనకన్నా చిన్నోళ్ళు లేరు, పెద్దోళ్ళు లేరు. ఏమన్నా మాట్లాడాలంటే ఒకడు పీకి మాట్లాడతాడు. ఆయన ఈ రోజుల్లో ఇలాగే ఉండాలండి. వాళ్ళ అమ్మ నాన్న నా పుట్టినరోజు గుర్తుందా నాన్నోయ్ అని కంగారు పెడుతున్నాడంట. దెబ్బకిళ్ళు వాళ్ళ పుట్టినరోజు రోజు నా ఇంటికి లైటింగ్ ఫుల్ పెట్టేసి అందరినీ పిలిచేశారు. అది మాత్రం సరిపోతుందన్నా, నాకు స్పైడర్ మ్యాన్ థీమ్ కావాలి. స్పైడర్ మ్యాన్ హల్క్ అంటే మనోడికి మా చెడ్డ ప్రాణం అండి బాబు. అంతేకాదు ఊర్లో మనోడికి బాగా ఫ్యాన్స్ ఎక్కువ. ఒకరిని పిల్లపోతే ఒకరికి మరి బాధ కదా, అందుకని ఊరందరినీ పిలవాల్సి వచ్చింది. వీధిలో వాళ్ళందరూ మా అయ్యనగడి పుట్టినరోజు ఎప్పుడు కేక్ కటింగ్ ఎప్పుడు చేస్తాడని ఎగరుగా వెయిట్ చేస్తున్నారు. మరి బేగా కేక్ కటింగ్ చేసేయాలి కదా. చాలే ఎవరు ఇదిగోండి ఇక్కడ నెక్స్ట్ అక్షంతలు వేస్తున్నారే, వీళ్ళే మేనత్త మేనమామ. అదేనండి, ప్రతి ఆధారు వీళ్ళ ఇంటికి అంశకాలు తీసుకొస్తారు కదా నానమ్మ తాత. ఆ అంశకాలు అమ్మ నాన్న అనమాట. అత్త అంటే అప్పుడప్పుడు అమ్మమ్మ ఇంటి దగ్గరైనా కనబడుతుంది. ఏంట్రా మాయ ఇప్పుడు వచ్చావా, ఎన్నాళ్ళకు గుర్తొచ్చానేట్రా నేను అని అలా చూస్తున్నాడో చూడండి. మాయ మాత్రం అమాయకుడిగా ఉన్నాడు అనుకుంటున్నారా? బాబు కూడా సేమ్ డిట్టో. అల్లుడికి తగ్గ మామేలండి, ఎప్పుడు ఫుల్ జోష్లో ఉంటాడు. ఫోటోకి మాత్రమే సైలెంట్ గా అమాయకుడిలా పూజిస్తున్నాడు. కొడుకు స్పైడర్ మ్యాన్ హల్క్ అని ఎప్పుడు కలవరెత్తా ఉంటాడని వాళ్ళమ్మ నాన్న గ్యారెంటీగా చేయాలని చెప్పి అయ్యన్ గాడి వాళ్ళ నాన్న మార్కెట్లోకి వెళ్ళి బులుగు తెలుపు రంగు బుడగల పూలు ఓపెనట్టుకొచ్చాడండి. 2,000 రూపాయలు బుడగలు తెచ్చేసాడు అనుకోండి. ఈలోపు వీళ్ళమ్మ నేనేమన్నా తక్కువ అని చెప్పేసి అటు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ 2 సంవత్సరాలు తీయించుకున్న ఫోటోలన్నీ కలిపి ఆడి పేరుతో మొత్తం ఇల్లంతా అతికిచ్చేసింది. వీళ్ళు చుట్టాలందరూ కూడా ఈ ఫోటోల్లో ఉన్నారండి బాబా. ఒక్కరు నొదిలితే ఒట్టు, అసలే బాగా పెద్ద ఫ్యామిలీ కదా. ఇలా బొడ్డోడితో చుట్టాలందరినీ కలిపి ఇంట్లో డెకరేషన్ చేసేసరికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఫుల్ హ్యాపీస్. వీధిలో కూడా మనవాడికి బాగా ఫ్యాన్స్ కదా. ఊరే అయ్యాను, మీ అమ్మా నాన్న భలే ప్లాన్ చేశారా నీ బర్త్డే. ఇలా స్పెషల్ థీములతో ప్లాన్ చేయడం మేము చూసాం, కానీ ఇలా ఈ ఫోటోలతో భలే హడావుడిగా ఉందిరా బాబు. ఈ అంతన్నా నువ్వు లక్కీరా, సుడిగాడివి. అంత నీది రాజ్యం, నీకు ఏది ఇష్టం అంటే అది అంత వెరైటీగా చేశారో చూసారా మీ అమ్మ నాన్న అని వీధిలో వాళ్ళందరూ అని అంటుంటే, అరే చెస్ ఏంట్రా ఊరికి కేక్ తినడానికి వచ్చారా, నాకు ఏమన్నా గిఫ్ట్లు ఏమన్నా తెచ్చారా అని చూసేసరికి ఒక్కొక్కరు వచ్చి గిఫ్ట్లన్నీ ఇచ్చేయారండి. మనోడు దర్జాగా స్పైడర్ మ్యాన్ కుర్చీలో కూర్చొని స్పైడర్ మ్యాన్ కేక్ కోసి ఆ గిఫ్ట్లన్నీ లెక్కెట్టుకుంటూ కూర్చున్నాడు. వచ్చిన వాళ్ళందరూ ఏం దర్జారనిది భలే చేసుకున్నారా అయ్యాను స్పైడర్ మ్యాన్ థీమ్ లోని బర్త్డే అని చెప్పారు. ఆగండిరా, కేక్ కట్ చేసాను, కేక్ తిన్నారు, గిఫ్ట్లు ఇచ్చేసారు. మా అమ్మ కూడా మీకోసం స్పెషల్ గా గిఫ్ట్ని ప్లాన్ చేసింది, ఆ గిఫ్ట్ తీసుకుని వెళ్ళంటారు బాబు అని చెప్పేసి అయ్యన్ గారు ఇంకా ఆపాడు. ఇంక వాళ్ళ అమ్మ నాన్న ఆఫీస్ లోని స్టాఫ్ అన్నమాట వీళ్ళందరూ.
వెళ్ళిపోతే గేట్ కన్నా వచ్చి అందరికి ఒకసారి ఇచ్చి వెళ్ళిపోద్ది. థ్యాంక్ యూ చెప్పు అందరికీ అయ్యాను థ్యాంక్ యూ చెప్పు అక్కలకి వాళ్ళ పక్కనే ఇదిగో మా డార్లింగ్ నానమ్మ వచ్చిన వాళ్ళందరికీ ఇడ్లీ వేసి దెబ్బలు నడుము పడేసింది ఈరోజు. ఇది మా మామ కూతురు అంశగా రామలక్ష్మి. ఆడుకోవడానికన్నా ఆట పట్టించడానికన్నా ఇదే నాకు. స్కూల్కి వెళ్ళాక కొత్త గర్ల్ ఫ్రెండ్స్ గురించి ఆలోచిస్తాను. వీళ్ళందరూ మామలో బాబాయిలు పుట్టినరోజు అనగానే ఇలా ఎత్తుకొచ్చేసారు. వీళ్ళందరూ మా మమ్మీ డాడీ స్టాఫ్ అన్నమాట. చూసారా ఎంతమంది ఉన్నారు. ఇదిగోండి ఇది మా పెద్దనాన్నలు. అసలు నన్ను కింద ఎట్టరు అనుకోండి. దమ్కి నేనంటే ఎంతటం. ఇంకెళ్ళి మా అన్నయ్య మా అక్కలో పిల్లల ఫ్యామిలీ అంటే మామూలుగా ఉండదు. ఈవిడే మా అమ్మమ్మ. పూజలు ఎక్కువ, ఆందోళన ఎక్కువ, కంగారు ఎక్కువ. నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతుంది ఏంటి. నాకు బోల్డ్ ఫ్యూచర్ ఉంది బాబా. మా తాతసుడు నేను చేసుకుని ఎలా అయిపోయాడో. ఈవిడి మా అత్త. రోజుకు ఒకసారి వచ్చి నన్ను ముద్దెట్టుకుని వెళ్ళిపోద్ది. ఇదిగోనండి నా బర్త్డేకి వచ్చిన బొడ్డోళ్ళందరికీ మా అమ్మ గిఫ్ట్స్ ప్లాన్ చేసింది. అయితే ఈ గిఫ్ట్స్ అన్నిటిని చేయడానికి మా నాన్న అయిపోయాడు. వచ్చాడండి మా అమ్మమ్మ ముద్దులు కొడుకు. ఎరమయ్యా నాకేమట్టుకొచ్చా? ప్యాంటు టీషర్టా? దాని మీద స్పైడర్ మ్యాన్ బొమ్మ మీదరా. అత్తో ఈ కోసిరోల కోళ్ళ వీడియో అదిరిపోవాలి, లేకపోతే నువ్వు బెదిరిపోతావు. అదేనే ఆదివారం మీ అమ్మాయి మా ఇంటికి వస్తుంది కదా, అప్పుడు కుమ్మెత్తం చూసుకో మరి. మీరు అలా ఉత్తనే చూసి వెళ్ళిపోకండి. ఓ లైక్ కామెంట్ అడేయండి.